మళ్ళీసారి క్యాంపింగ్ లా డింపిగాడు నాటుకోడి తెస్తా అంటుండు. నాటుకోడి వేయాలి. ఇక ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంది అంటే చేపల కూర కాలుతుంది. ఆ పాత గారిని వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ మీరు మాన్యువల్ నుంచి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బైక్ తీసుకురానికి అయితే పోతున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. టైం వచ్చేసి 5:45 అయితే అవుతుంది అండ్ లేచిన రెడీ అయిన జిమ్కి అయితే పోవాలి. ఎస్టర్డే వ్లాగ్లో చూసిరు కదా, చేపలు అయితే తెచ్చిండు మా నాన్న. సో వీటిని క్లీన్ చేయడానికి దాని గురించి అయితే లెంకలాడుతుర్రు. కింద దొరుకుతలేదు, ఏడ కారు ఉన్నది అనుకుంటుర్రు. బట్ పైన మన బాక్స్లో అవుతుంది అనమాట, క్యాంపింగ్ బాక్స్లో. ఇది తీసుకొని ఇస్తా. ఆ తర్వాత ఇక జిమ్కి అయితే పోవాలి. లెట్స్ గో. జిమ్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే క్యాంపింగ్కు నిన్న పాలు తీసుకుందాం అనుకున్నాం కానీ అవి డేట్ లేకుండా డేట్ అయిపోయి ఉండే, అందుకోసమే ఇప్పుడు వెళ్తున్నాం. పోయి ఆ పాల ప్యాకెట్లో తీసుకొని ఇంటికి అయితే పోదాం. ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే తూర్దాల్ కందిపప్పు. మొన్న కిలో అయిందిరా. ఎంత అయింది? అర్ధ కిలో అవుతుంది. చాలు మొత్తం అంతా పారేసినాం పోయినసారి చెట్టు మీద క్యాంపింగ్ చేసినాడే. మళ్ళీసారి క్యాంపింగ్లో డింపిగాడు నాటుకోడి తెస్తా అంటుండు. నాటుకోడి వేయాలి. ఇక ఇక్కడ క్రికెట్ తాకిపోయినా మళ్ళీ బ్యాట్స్మెనా బౌలరా? తమ్ముడు క్రికెట్ ప్రాక్టీస్ పోయి వస్తుండట, మన సబ్స్క్రైబరే. అంత చిన్న ఏజ్ నుంచే ప్రాక్టీస్ చేస్తుండు. మాకు అట్లా ప్రాక్టీస్ చేసి ఇంకా పొట్టు ఆడదాం కావచ్చు. మేము నార్మల్గా ఓ కట్టె పట్టుకొని పోయినామా, కట్టె అన్న బ్యాట్ అన్న ఆయన ఏజ్ ఉండగా క్రికెట్ ఆడినామా వచ్చినామా అన్నట్టుగా ఉంటుండే. అట్లా ఇంకా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకా ఘోరంగా ఆడదాం కావచ్చు. అన్నోళ్ళ టీంలో నేను క్రికెట్ ఆడినప్పుడు అప్పుడు నేను ఓపెనర్ బ్యాట్స్మెన్ కదా, 6లు కొడదామంటే హ్యాండ్ పవర్ సరిపోకపోతుండే. ఎంత గుంజికి వచ్చినా కానీ ఇప్పుడు ఒకసారి ఇక అది కరెక్ట్ తగినప్పుడు 6 పోతుండే. మ్యాక్సిమం నేను క్యాచ్ అవుట్లో 5 ఉంటాయి, బోల్డ్ అయినా ఏది కాకపోతుంటే తక్కువ 5 ఉంటాయి. కానీ సాటిస్ఫాక్షన్ ఏముంటుండే అంటే నాకు అప్పుడు ఒక క్యాచ్ అవుట్ అయితే వాళ్ళు నాకు వేరే ఏ అవుట్ కావద్దు, ఎందుకంటే పెద్దగా హ్యాండ్ పవర్ వస్తుంది కదా, 6 పోతే దూరం పోతా అన్నట్టు ఉంటుండే. భలే ఆడదాం, ఘోరంగా ఆడదాం పొద్దున్న దాకా. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పవర్ వచ్చింది, బలం వచ్చింది, కానీ ఆడటం లేరు, ఆడడంతా టైం లేదు ఎవరికి. చూసిరు కదా మొన్న ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ అయితే వచ్చినా, అది మీరు చూడకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడరు. భలే అనిపించింది. మస్తు ఆడగా నేను ఆడడానికి పోయినప్పుడేమో అన్నా బాబిస్తాడు ఇట్లా ఎంతమంది ఫేస్ చేసారు కింద కామెంట్. తమ్ముళ్ళు ఉన్నారంటే ఉరికొస్తారు, అన్నా బాబిస్తాడు ఫిఫ్త్ చెప్పకుండా ఫిఫ్త్ అని చెప్పన్నా. జిమ్ పోయిరాగానే మా అమ్మ బక్కగా అయినా అంటుంది. నిజంగా బక్కగా అయినా అంటే 2 రోజులకి. మొన్న పోయినాక 2 రోజులకు దొడ్డు అనిపించినావు, మళ్ళీ ఇప్పుడు బక్కగా అయినావు. బాబాయ్ చూడు ఎంత బక్కగా ఉండొచ్చు, బక్కగా అయినావు బాబా కదా. చేపలేవే వాసన వస్తుంది. ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ లా ఫిష్ అన్న పప్పు అన్న 2 లేదని నోట్ ఉంటది. ఇక దీనికి ఎవ్వరితో సంబంధం లేదు, మేమందరం ఇంట్లుంటే వచ్చి బయట నిలబడి ఆడుతాండు. స్పైడర్తో ఆడుకో, స్పైడర్తో ఆడుకో. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంది అంటే చేపల కూర కాలుతుంది. మా బాబాయ్ వండుతుండు. ఆ నెత్తి కదా ఎందుకు తూవాలా కిచెన్ లా. మాకు డైట్ లా వారానికి 2 రోజులు ఫిష్ తినని ఉన్నది. సో ఎక్కడ దొరకక మేము తినలేదు. అండ్ లక్కీగా ఎస్టర్డే ఫిష్ అయితే తెచ్చింది కాబట్టి దాన్ని తినాలి. ప్రజెంట్ వచ్చేసి గైస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాం అంటే ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ అయితే వేయబోతున్నాం. క్యాంపింగ్కి వెళ్లే ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురానికి అయితే పోతున్నాం సిద్దిపేటకి. సో పోయి కొనుక్కొని వద్దాం, ఆ తర్వాత వీడియో తీద్దాం, అప్లోడ్ చేసి రేపటికి షెడ్యూల్ పెట్టి క్యాంపింగ్ వీడియో షూటింగ్ అయితే వెళ్ళాలి. ఇక సో ఇప్పుడు సిద్దిపేట వెళ్తున్నాం. ఇప్పుడే మన ఎక్స్పెరిమెంట్ సామాన్ తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. మన వాళ్ళు క్యాంపింగ్ సంబంధించిన అన్ని సామాన్లు ప్యాక్ అయితే చేసారు. ఎక్స్పెరిమెంట్ తీసి తర్వాత క్యాంపింగ్ అయితే పోవాలి. ఈ కత్తులు మొత్తం ఇట్లా అంటే తెగుతలేవు. కూరగాయలు కొత్తుంటే, టమాటాలు ఉల్లిగడ్డలు కొత్తుంటే తెగుతలేవు అసలుకి. జింగడ ఏమంటుండే ఇది ఆ కట్టర్తోని వీటిని మొత్తం షార్ప్ చేస్తాడట.
ఎప్పుడన్నా చేసినావా ఇదే ఫస్ట్ టైం చేసిన మరి అదే కట్ అవుతుందా మరి మధ్యలో షార్ప్ అయితేనాయి ఎంత షార్ప్ అయినాయి చూపిస్తే ఇప్పుడు గింతానం తెగుతుంది గడ్డ మాత్రమే ఇది పట్టక ముందుకు ఇయో దీన్ని కట్ చేసినది ఇయో గింతే తెగింది ఇయో ఇప్పుడు గింత సగం పోయింది మొత్తం ఇది కూడా సేమ్ 2 బందోబస్తు అయినాయి ఇక కూరగాయలు మంచిగా ఆట అవుతాయి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి పోయి షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టి ఇప్పుడు క్యాంపింగ్ వీడియో దీనికైతే పోవాలి క్యాంపింగ్ సామాన్లన్నీ మన కాలరా చదువుకొని మన బావి దగ్గరికి వచ్చి కడిగెళ్ళీళ్ళు ఇంటికాడ మంచిగా వస్తలేవు ఈ బోర్కి పట్టుకొని క్యాన్ ఇలా పెట్టి ఇక పోతున్నాం ఇంచరి ఇలా డింపిగాడ పడతలేడు అందుకోసమే ఒక రాయి సెడి చెప్తున్నాం బావు ముంగట తీసుకురాని వేరు బావు ఇట్లా జింగడ పోయి కొత్తిమీర తెచ్చిండు వాసన ఘోరంగా వస్తుంది ఘోరంగా అంటే మంచిగా వస్తుంది కమ్మగా వస్తుంది ఇది చలికాలం ఇంకా చలికాలం కూడా పోలేదు కార్లో కూర్చున్నాక ఎట్లా ఉడుకుతుంది అంటే ఒక రేంజ్ ఉడుకుతుంది ఏమంటున్నావు కార్లా కాదు కార్లా కాదు కార్లా మొత్తం నడిచిపోయింది కారులో కూర్చుంటే చాలా ఘోరంగా ఉడకపోస్తుంది డింపియన్ కోసం సెడి ఎత్తురు రాయి తెచ్చుకుంటు డింపియన్ కోసం రాయి తెచ్చుకున్నాడు రాయి పెట్టినా కూర్చోరాదు కావచ్చు జింగానికి ఐడల్ మీద కూర్చోబెట్టు వాడిని కార్లో ఏదో కదా పక్కకు ఇరికిద్దామని రాయి అయితే తీసేసినాం ఆడ సెట్ అయితే డింపిగాడు మధ్యలో కూర్చోబెట్టినాం నా కాళ్ళ కొరురా ఎంజాయ్ సామాన్ ఎట్లా నిండేది ఘోరంగా వెనక జాగా సరిపోయిందరా వచ్చాడు లెట్స్ గో క్యాంపింగ్ కట్టే అబ్బా కట్ట తీసేస్తే నాకు కన్నుకే తాకింది పీకిందా ఉన్నది ఈ కన్ను తాకింది మన కారు కింద కట్టేరి కింద జింగడ తీసేస్తా అని పోయిండు కళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి కంట్లల్లా కొట్టిందట కట్టే మేము రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం కదా ఈ రోజు అయితే గైస్ మీకు ఒక సొల్యూషన్ చెప్పబోతున్నా ఒకవేళ మీ దగ్గర కనుక పాత కారు ఉందనుకోండి ఆ పాత కార్ని వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ మీరు మాన్యువల్ నుంచి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే పక్క బండి గిన్నె పెట్టుకోవాలి అన్న చెప్పినా కొద్ది గేర్లు ఎత్తా ఉన్నాడు మధ్యలో కూర్చొని ఇట్లా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీడ కూర్చున్నా కానీ అసలు వాడు కూర్చున్నట్టే అనిపిస్తలేదు బ్రేక్ లెక్క పైకి లేచింది అది మరే ఇలా గ్యాస్ ఉంది కదా గ్యాస్ అయిపోయినాక నీకు చిన్న సీట్ వెల్డింగ్ చేస్తాం నేను అలానే కూర్చో ఎప్పుడు మాన్యువల్ కార్ ఆటోమేటిక్ అయింది ది నెక్స్ట్ డే గైస్ ఇప్పుడే క్యాంపింగ్ అయితే అయిపోయింది క్యాంపింగ్ ఎక్కడ చేసినామంటే మాకు దగ్గర ఒక 30-40 కిలోమీటర్స్ దూరం పోయి ఫారెస్ట్ క్యాంపింగ్ అయితే చేసినాం అయిపోయింది మేము తిన్న బౌళ్ళు అంటే గిన్నెలు బౌళ్ళు ఇట్లా అవన్నీ నీళ్ళు అయిపోయినాయి కడగాలే ఇప్పుడు దగ్గర ఏదైనా ఒక బోర్ కనిపిస్తే అడిగిపోయి కడగాలి అవన్నీ ఈ క్యాంపింగ్లో స్పెషల్ ఏంటంటే మా ల్యాంబన్ కూడా తీసుకుపోయినాం మొత్తం పొక్కలకి అలాగే ఇళ్ళకే వేయింది రండి ఈ గుట్టల మధ్యలో చేసినాం క్యాంపింగ్ చుట్టూ గుట్టలే ఉంటాయి ఇక్కడ బోర్ వస్తుంది కడుగుదామంటారు బాగా ఇట్లా ఆడ రోడ్ కాడ ఉంటుంది కదా బాబా రోడ్కి ఆడ అడుగుదాం పాట పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తుర్రు పోయే తవ్వల ఒక బోర్ కనబడితే ఆడ కడుక్కోవాలని చెప్పినా ఇక్కడ మంచి పెద్ద బోర్ నడుతుంది ఈ కాలువలకి ఇక్కడ తీసిర్రు పైపు పెద్దది ఇక్కడ వస్తుంది బంద వస్తుంది ఈ పైపు
ఇలా పని అవుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే ఏమన్నారు బా తాగేటి అనుకుంటురా, మేమేమో కడుక్కుంటామే. One hour later. గాయస్ ఇప్పుడైతే మన బైక్ తీసుకురానికి అయితే పోతున్నాం. ఆయన ఇచ్చి 3 రోజులు అవుతుంది. ఇతనే ఫోన్ చేసిండు అయిపోయిందని, కానీ నా క్యాంపింగ్ ఉండడం వల్ల వీలు కాలేదు. ఇప్పుడు తీసుకురానికి పోతున్నాం. ఇప్పటిదాకానే క్యాంపింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తిని పైన పోగానే ఫోన్ వచ్చింది బాబాకి ఇది అయిపోయిందని. నిన్న చేసిండు, ఇంకేమో కాలేదని రేపు రమ్మన్నాడు. ఇవాళ రమ్మన్నాడు. పోతున్నాం ఇప్పుడు తీసుకురానికి. అది పోయినాక చూడాలి బండి ఎంత మంచిగా అయింది. కావచ్చు మంచిగా 10,000 పెడుతున్నాం కాదారా. బిల్లు 10,000 పడ్డది. ఎస్టిమేషన్ అనేమో 12,000 అని చెప్పిండు. ఇప్పుడేమో 10,000 అయిందట. అప్రాక్సిమేట్లీ 10,200 ప్లస్ ఏమో అయింది. మంచిగా కావచ్చు బండి. ఇవన్నీ మన బండి పాత పార్ట్స్. బండి వచ్చేసి కిరాక్ అయింది, మొత్తం కండిషన్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఆడికి తెచ్చినాక. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. అయితే 12,000 అయినాయి, కానీ బండి మాత్రం మస్తు అయింది. రౌండ్ వేసి వచ్చిన, ఒక ట్రై వేసి వచ్చిన, సూపర్ అయింది. మళ్ళీ 1 ఇయర్ దాకా పురస్తిగా. ఫైనల్లీ గైస్ ఇది రోజు వ్లాగ్. అండ్ మార్నింగ్ ఇప్పుడే జిమ్ పోయి వచ్చినుంటి రాగానే మన వ్లాగ్ వచ్చేసి మొత్తం చెక్ చేసిన. అంతేకాకుండా దాంట్లో కొన్ని క్లిప్పులు తీసేసినాం, యాడ్ చేసినాం. దాన్ని ఫైనలైజ్ చేసినాం అన్నట్టు. ఈరోజు సండే కదా అప్లోడ్ చేద్దామని చెప్పేసి. సో ఇది ఈరోజు వ్లాగ్. రాత్రి బయటకు పోయినట్టు మొత్తం ఘోరంగా సర్దయింది, వర్షం అయితే లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.